వెల్కమ్ టు ది మైటీ హోమియోపతి. నేను మీ డాక్టర్ అనిత. ఈరోజు చాలా మంది సఫర్ అవుతున్న ఒక కంప్లైంట్ గురించి చాలా బ్రీఫ్గా మీతో మాట్లాడతాను. డే టు డే ప్రాక్టీస్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మాకు చదువుకుంటూ ఉంటే కళ్ళు తిరుగుతున్నాయి, తల తిరుగుతుంది, పడిపోతున్నట్టు అనిపిస్తుంది, నిద్ర లేచిన వెంటనే కళ్ళు తిరుగుతున్నాయి, రూమ్ అంతా తిరిగిపోతున్నట్టుంది, భూమి అంతా తిరిగిపోతున్నట్టుంది, ఫ్యాన్ చుట్టూ తిరిగిపోతున్నట్టుంది, ఇలా రకరకాల దాంతో పాటు వామిటింగ్ రావడము, నాజియా ఉండడము, తలనొప్పిగా ఉంది అండ్ చాలా రకాలైన వీక్నెస్లు ఉంటున్నాయి. ఈ మధ్య అయితే ఒక 1 వీక్ బ్యాక్ ఒక పేషెంట్ నిజంగానే తిన్న తర్వాత క్యారెస్ తీసుకొని అతను వర్కింగ్ సింక్ దగ్గరకు వెళ్తూ ఉంటే పడిపోయాను, పక్కన వాళ్ళు లేపారు అన్నట్లు. సో ఇలాంటివి చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. సో కళ్ళు తిరగడం అనేది చాలా రకాల కారణాలు అయితే ఉంటాయి. చాలా సింపుల్ గా అందరికి అర్థమయ్యే భాషలో చెప్తాను. కళ్ళు తిరగడాన్ని స్పెషల్లీ మెడికల్ టర్మినాలజీలో వర్టిగో అంటారు. సో వర్టిగో వచ్చింది అని అంటే చాలా మందికి తెలుసు. దానికి కన్సర్న్ టాబ్లెట్స్ ఏం వాడాలో కూడా చాలా మందికి ఒక ఐడియా, అవగాహన ఉంటుంది. అవుట్లెట్స్కి వెళ్ళి పలానా ఆ పేరుతోనే ఉన్న మాత్ర తీసుకుని వేసేసుకోవడము, కొన్నాళ్ళు దాన్ని సప్రెస్ చేసుకోవడం, ఇలా చేస్తూ ఉన్నారు. సో వర్టిగో అసలు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎన్ని రకాలు మాట్లాడుకున్నాము. సో డిజీనెస్ అనేది అండ్ వర్టిగో, కళ్ళు తిరగడము, తల తిరగడము, ఇవి 2 రకాలు. పెరిఫరల్ వర్టిగో, సెంట్రల్ వర్టిగో. పెరిఫరల్ వర్టిగో అనేది ఇట్ ఈస్ వెరీ కామన్, చాలా మందిలో కనపడేది. సో అలా ఎవరైనా మా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు భయపడక్కర్లేదు, అది తప్పకుండా చాలా త్వరగా తగ్గిపోతుంది. సో దీనికి రీజన్స్ ఏంటి అంటే, సో చిన్నప్పుడు అసెంబ్లీలో ఎక్కువ ఎండలో నిలబడినప్పుడు కూడాను పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని మా మా పిల్లలు ఇలాగా మా పిల్లవాడు పిల్లల పాపన ఎవరు ఇలాగ అసెంబ్లీలో పడిపోయారు మేడం అని చెప్తూ ఉంటారు. సపోజ్ ఎండలో పడిపోయారు, తినకపోవడం వల్ల కూడా కళ్ళు తిరుగుతాయి, తలనొప్పి వల్ల కళ్ళు తిరుగుతాయి, అండ్ రాత్రిళ్ళు ఎక్కువసేపు నిద్రపోకపోవడము. అండ్ స్పెషల్లీ పెరిఫరల్ వర్టిగో అనేది చాలా మందికి కనపడడానికి కారణం సోకాల్ సిమ్టమ్స్ అయితే మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇన్నర్ ఇయర్ వెస్టిబులర్ నర్వ్లో ప్రాబ్లం అవ్వడం వల్ల, చెవులో ప్రాబ్లం అవ్వడం వల్ల పెరిఫరల్ వర్టిగో అనేది ఎక్కువ కనపడుతూ ఉంటుంది. మెడికల్ గానైతే దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇది మెనియస్ డిజీజ్ అనే ఒక డిజీజ్ లో కూడా కనబడుతుంది. టినిటస్, మైగ్రేన్, హెడేక్. అంటే ఇన్నర్ ఇయర్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ పెరిఫరల్ వర్టిగో అనేది వస్తుంది. ప్రాపర్ డయాగ్నోసిస్ ద్వారా కనుక్కొని డాక్టర్ చెప్పినప్పుడు సిమ్టమ్స్ అనలైజ్ చేసుకోవడం వల్ల అది ఏ కైండ్ ఆఫ్ వర్టిగో అనేది ఈజీగా తెలుస్తుంది. ఇంకొకటి సెంట్రల్ వర్టిగో. సెంట్రల్ వర్టిగో అనేది ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అండ్ ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది తల భాగంలో కణితులు అవ్వడం వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల, బ్రెయిన్ లో ట్యూమర్స్ ఉండడం వల్ల, అండ్ పక్షవాతం రావడం వల్ల, అండ్ కొంతమందిలో అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో డయాబెటీస్ వల్ల వెజల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళల్లో, అండ్ ఇంకేదైనా దెబ్బకి తలకి ఏదైనా పెద్ద గాయాలు తగిలి ఏదైనా సర్జరీస్ అవ్వడం వల్ల, ఇలా రకరకాల కారణాల వల్ల సెంట్రల్ వర్టిగో వస్తుంది. దీనికి పెద్ద స్కాన్స్ అనేవి, ఎంఆర్ఐ స్కాన్ అనేది తీసి డాక్టర్ డయాగ్నోసిస్ చేసి అది లైఫ్ లాంగ్ మందులు వాడుకోవాల్సి ఉంటుంది. వేరే పెరిఫరల్ వర్టిగోకి తగినంత ఎక్సర్సైజ్, తగినంత రెగ్యులర్ ప్యాటర్న్, మన స్లీప్ ప్యాటర్న్, మన ఫుడ్ ప్యాటర్న్ ఇవన్నీ మార్చుకుని కాస్త రెస్ట్ తీసుకుని చిన్న చిన్న థెరపీస్ తీసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా బాగా తగ్గుతుంది. ఎస్పెషల్లీ హోమియోలో దీనికి చాలా బెస్ట్ మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. కంప్లీట్గా ఎక్కువ రోజులు అయితే వాడక్కర్లేదు, చాలా చాలా షార్ట్ స్పాన్నే ఇవ్వడం అనేది జరుగుతుంది. తప్పకుండా యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తూ సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్.